సర్వే వర్షం పడ్డదని ఆ మీటర్ పనిచేస్తలేదు. రేపు 10 గంటలకు కానీ పోస్ట్పోన్ చేసిండ్రు. పొద్దుటి సంధి కూడా మేము ఇక్కడనే ఉన్నాము. మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, నేను, మా పిల్లలు అంతా కూడా మాకు రాత్రి 2 గంటలకు వచ్చి టెంట్ వేసుకొని మొత్తం ఆ పార్టీషన్ పెట్టి పాత కన్స్ట్రక్షన్ అన్ని 3 షెడ్లు పెద్దయి మొత్తం భూస్థాపితం మొత్తం కూలగొట్టిండ్రు. దౌర్జన్యంగా 100 మంది వచ్చిర్రు. గడ్డపారాలు పట్టుకొని కత్తులు పట్టుకొని వచ్చిర్రు. మొత్తం వాళ్ళంతా కూడా శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా కూడా ఇలా విప్పు లక్ష్మణరావు గారు నువ్వు మాట్లాడరా ఎందుకంటే టెన్షన్ పడుతుంది. జరిగిందా కూలగొట్టలేదా దాని లోపల చూపి ఇదంతా కూడా డ్యామేజ్ చేసిండ్రు, కూలగొట్టిండ్రు. మేము 40 ఏళ్ల సంధి కంపౌండ్ వాళ్ళ లోపల ఉండే 2 ఎకరాల 10 గుంటలు 40 ఏళ్ల సంధి. ఒక మారవాడైనా దూల్చెందని చీరల కంపెనీ పెట్టిండి. అప్పుడు రంగులకు చీరలు వేస్తుంది, చీరలకు రంగులు వేస్తుంది. ఆ కంపెనీ నడిపిస్తుంటే ఆయన తాన మేము 14 ఏళ్ల కింద మేము కొన్నాం, నేను మా అల్లుడు కొంటే అప్పటి సంది అట్లనే కంపౌండ్ వాల్ ఉంది. మీరు గేట్ చూడండి, కంపౌండ్ వాల్ చూడండి, మొత్తం చూడండి. ఇది దాన్ని ఇప్పుడు వచ్చి మాకు ఇంట్లో 4000 గజాలు ఉందని చెప్పి దౌర్జన్యం చేసి సుధారమ్మ అసుంటే ఆయనది 4 ఎకరాల 24 గుంటలు. ఆయన ల్యాండే గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ కూడా ఇక గవర్నమెంట్లో ఇల్లు వెళ్ళిపోయింది. మిలిటరీలో వెళ్ళిపోయింది ఆ భూమి అంతా. ఆయన డాక్యుమెంట్ చూడమన్నాం, రికార్డు చూడమన్నాం. ఇల్లు ఏం చేసిండు ఆయన 9 మందికి 4000 గజాలు ఇళ్ళకి రిజిస్టర్ చేసిండు. ఆ సేమ్ సర్వే నంబర్, ఇది సర్వే నంబర్ మొత్తం 17 ఎకరాలు. ఆయనది 4 ఎకరాలు 26 గుంటలు ఉంటే అది కూడా బోకసే. అదంతా బోకస్ ఉంటే మిలిటరీలకు ఎందుకు పోయి చెప్పని అది బోకస్ ఉన్నది కాబట్టి మిలిటరీలకు పోయింది. ఇప్పుడు ఆయనకు మేము ఏసీపీ గారికి కూడా చెప్పినాం, ఆయన డాక్యుమెంట్ తెమ్మన్నాం, వెరిఫై చేయమన్నాం. మా డాక్యుమెంట్స్ ఇప్పించినాం, మా భూమి ఇప్పించినాం, 30 ఏప్రిల్లో కొన్నాం, లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఇప్పుడు కూలగొట్టిన దానికి ఏం చర్య తీసుకుంటలేరు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. నేనే చెప్పిన ఇప్పటికే సర్వే చెప్పిండ్రి మాకు ఇది అయిపోతుంది అంటే పాపం మా ఏసీపీ గారు సర్వేకి ఇమీడియట్గా కలెక్టర్కి ఫోన్ చేసిండు, ఎంఆర్ఓకి ఫోన్ చేసిండు. సర్వే కూడా మీటర్ తీసుకొని డిజిటల్ మీటర్ తీసుకొని వచ్చిండ్రు. పాపం వర్షంలో సగం చేసిండ్రు, వర్షంలో వాళ్ళు అనుకూలించలేదు. ఇప్పుడు రేపు పొద్దుగాల 10 గంటలకు తప్పకుండా సర్వే చేస్తారు. అది నీళ్లు పాలు. ఎందుకంటే 40 ఏళ్ళ కింది సంది ఉన్నది. అది మేము కబ్జా పెట్టేటోళ్ళమా? మేము ల్యాండ్ లార్డ్స్మయ్యా. ఒక గుంట కూడా ఒకటి కబ్జా పెట్టాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. కానీ ఎంత దౌర్జన్యం వాళ్ళు. అంత లక్ష్మణ్ ఉన్నాడు విప్పు, ఆయన ఇంట్లో 10 మాటలు వచ్చిండు నా దగ్గరికి, ఏదైనా కాంప్రమైజ్ చేసుకోండి, ఏదైనా కొలుచుకొని తీసుకో నీ భూమి అని చెప్పిన ఏదైనా ఉంటే. మొన్న నా ఎలక్షన్ కంటే ముందు వచ్చిర్రు వీళ్ళు కూడా, ఎవరు శ్రీనివాసరెడ్డి, రాకేష్ రెడ్డి, 8-10 మంది వచ్చిర్రు. వస్తే అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు రండి నేను సహకరిస్తా అని చెప్పిన. ఒకసారి 6 నెలల కింద ఈ జాగా కాడికి తోలుకొచ్చి చూపించిన, సర్వే చేసుకోరన్నా ఈయన వెళ్ళది మీకు జాగా అని చెప్పిన. మా డాక్యుమెంట్స్ ఇచ్చిన, అన్ని ఇచ్చిన. కానీ అయినా ఇంత దౌర్జన్యం రాత్రికి రావాల్సిన అవసరం ఏముంది? నేను సహకరించకపోతే, నేను చెప్పకపోతే, ఎలక్షన్ల తెల్లారే కోడ్ ఉండంగా వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? అది పొద్దున పోలీసు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళకే సహకరించారు. మా డాక్యుమెంట్స్ ఇచ్చి మేము అన్నీ చెప్పినాక అప్పుడు రియలైజ్ అయ్యారు. మాదని తప్పుంటే తీసుకోమని చెప్పినాం. వాళ్ళు వరంగల్ కరీంనగర్కి వెళ్ళి వచ్చి ఈడ కబ్జాకు దైల్ వాళ్ళు దాదాలు వచ్చిరంటే ఏంది? ఇది 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడతాందుకు వచ్చిరంటే ఏంది? అది పట్టబాగాలు, రాత్రి పగలు ఓ రౌడీలను తీసుకొని వచ్చిరంటే ఎంత దౌర్జన్యం చెప్పండి మీరు తెలంగాణలో. పోనీ వాళ్ళ భూమి అయితే వాళ్ళకే ఉంటుంది కదా. మా కంపౌండ్ వాళ్ళు ఉన్నాగా, గేట్లు ఉన్నాగా, సీసీ కెమెరాలన్నీ తీసేసి చేసిరంటే బాధ అనిపిస్తుంది. అంతే. నాకు కూడా అర్థం అయితే లేదా, నాకు కూడా వాళ్ళేనా ఎంత, లేకపోతే ఇంత పోలీసు ఎంత మద్దతు ఇస్తుంది? ఉంటది కదా, ఉంటది. ప్రభుత్వం మా పడిపోయింది ఉంటది కదా. ఇక పగలు దోషాలు అన్ని ఉంటాయి. వాళ్ళంతా ఇప్పుడు కొత్తగా తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళు చూడు, ఒకటి మీకు మీడియా ద్వారా అందరికి కూడా చెప్తున్నా, దయచేసి నేను ఎప్పుడు చెరువు కబ్జా చెయ్యా, ల్యాండ్ కబ్జా చెయ్యా, ఏ కబ్జా చెయ్యా. భగవంతుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు, మంచి 800 ఎకరాల భూమి ఇచ్చిండు, నాకు మంచి కాలేజీలు కట్టినా, మంచి విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యార్థులను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా. నేను ఎప్పుడు తప్పు చెయ్యా. నా మీద కావాలని అపఖండిస్తుంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, 40 ఏళ్ల కింద సంది ఉన్నది, 14 ఏళ్ల సంది కింద కొన్నా, ఇప్పటిదాకా ఎవరు రాలే. ఇప్పుడంతా దౌర్జన్యం చేయవలసిన అవసరం ఏముంది? నేనన్నా సర్వే చేసి తీసుకోమని చెప్తున్నా. ఇప్పుడు కూడా నా డాక్యుమెంట్స్ ఇచ్చేసిన, అన్ని ప్రొడ్యూస్ చేసిన. వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తలేరు వాళ్ళు.
మరి ఏం చేయాలి మళ్ళా? నన్నే బయటికి పోతామన్నారు, నన్నే బయటికి పోమంటారు. సార్ పొద్దున్న మిమ్మల్ని మీ అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు, నోటీస్ ఏమైనా ఇచ్చారు మీకు? ఇస్తాన్నారు, మళ్ళీ ఇవ్వలే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో రాసిర్రు ఇస్తాన్నారు, ఏమన్నా అరెస్ట్ చేస్తారా చేయమన్నా, మేమేం తప్పున చేయమని చెప్పిన ఏదంటే అది రెడీ ఉన్నది. మేము ఫిర్యాదు పొద్దున్నే కంప్లైంట్ ఇచ్చినాం, మాకు 8:30 తెలిసింది. నేను మా అల్లుడు పోలీస్ స్టేషన్ పోయినాం. వీడికి అంతా పెద్ద పెద్ద రౌడీలు ఉన్నారని ఆడికి పోయి వాళ్ళకి చెప్తే ఎస్ఐ ఉండే, ఆయనకు చెప్తే అప్పుడు ఆయన వచ్చిండు, అందరం వచ్చినాం, లోపలికి పోయినాం, చూస్తాకలు అంతా కూలిపోయింది. కానీ అవతల వర్గము మల్లారెడ్డి నాట్ టు ఇంటర్ఫియర్ పొజిషన్ లో అనే ఆర్డర్ మా దగ్గర ఉంది కోర్టు నుండి అని చూపిమను. ఒకటి మంచి మాట్లాడిన, పోలీస్ స్టేషన్ పో, నీకు నాట్ ఇంటర్ఫియర్ ఉంది, నా జాగకి ఆయనకు ఆర్డర్ వచ్చింది, పోలీస్ ఫోర్స్ తీసుకొని రా. నేను కాదంటున్నా, నేను ఇప్పుడు సర్వేకి పెట్టినా కదా, నేను సర్వేకి పెట్టినా కదా, అది ఆర్డర్ ఉంటే పోలీస్ నువ్వు రైట్. దొంగతనం ఎందుకు వచ్చినావు రాత్రి 2 గంటలకు చెప్పు, నాకు ఎందుకు వచ్చినావు చెప్పు. సర్వేకి మీరు ఈ రోజు ఒప్పుకున్నారు కానీ ఏ రోజు ఆయన ఒప్పుకున్నాడా? అరే నాకు ఆయన వచ్చినప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు కూడా చేస్తున్నారు. నేను ఎప్పుడైనా బెదిరిస్తున్నా ఎవరన్నా? నా సంగతి నీకు దిగలేదా? నేను బెదిరించే మంచిన ప్రేమ తప్ప ఇంకోటి లేదు పోయినా తన.